డాక్టర్ ధర్మిరెడ్డి శివకుమార్, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్గా మెడికవర్ హాస్పిటల్లో పనిచేస్తున్నాను. ఇక్కడ ఈవినింగ్ వెంకోజపాలెం జంక్షన్ ఎంవిపి కాలనీలో శివ హార్ట్ సెంటర్ అనే క్లినిక్లో పేషెంట్స్ చూస్తుంటాను. ఇక్కడ ఈసీజీ, ఎకో, ట్రెడ్మిల్ టెస్ట్ అన్నీ చేయబడును. ఈరోజు డయాబెటీస్ వచ్చే పరిణామాలు అంటే కాంప్లికేషన్స్ గురించి మనం మాట్లాడదాం. డయాబెటీస్ అంటే మీకు తెలుసు, బ్లడ్లో అధికంగా షుగర్ ఉండడం. ఇవి 2 రకాలు, ఒకటి టైప్ 1, టైప్ 2. సో టైప్ 1 డయాబెటీస్ అనేది జెనెటికల్గా వస్తుంది. అది బై బర్త్ నుంచి ఉండొచ్చు అండ్ 20 ఏళ్ళ లోపల వస్తుంది. ఇది కంప్లీట్గా ఇన్సులిన్ ప్రొడక్షన్ సెల్స్ అనేవి ప్యాంక్రియాస్లో డెవలప్ అవ్వడం లేకపోవడం వల్ల ఈ టైప్ 1 డయాబెటీస్ వస్తుంది. సో ఈ టైప్ 1 డయాబెటీస్కి ఓన్లీ ట్రీట్మెంట్ ఇన్సులిన్, వేరే మందులు, షుగర్ మందులు అవి పనిచేయవు. టైప్ 2 డయాబెటీస్కి వచ్చేటట్టయితే దీనికి మల్టిపుల్ కారణాలు ఉంటాయి. మల్టీఫ్యాక్టోరియల్ డిసీజ్ అంటారు. ఒకటి జెనెటిక్ కాంపోనెంట్స్ ఉంటాయి, అధికంగా బరువు అంటే ఒబేసిటీ, ఇంప్రాపర్ ఎక్కువగా డైట్, అబ్నార్మల్ డైట్ తీసుకోవడం అంటే కార్బోహైడ్రేట్, ఫ్యాట్ అది ఎక్కువ తీసుకోవడం, అలాగే స్ట్రెస్, అలాగే మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి టైప్ 2 డయాబెటీస్కి. ఈ టైప్ 2 డయాబెటీస్కి ట్రీట్మెంట్ అనేది ఇన్సులిన్ కాకుండా 8 రకాల షుగర్ మందులు అనేవి ఇప్పుడున్న సైన్స్ ప్రకారం డెవలప్ అయ్యాయి. ఇవి కాకుండా లేటెస్ట్గా వీక్లీ ఇంజెక్షన్స్ అనేవి వచ్చాయి. అవి ఏంటంటే GLP-1 రిసెప్టార్ అనలాగ్స్ అంటారు. ఇవి సెమాగ్లూటైడ్, టెర్జిపటైడ్ అని. ఈ లేటెస్ట్ ఈ GLP-1 అనలాగ్ ఇంజెక్షన్స్ అనేవి షుగర్ కంట్రోల్ చేయడమే కాదు, మీ బరువు కూడా తగ్గిస్తుంది అధికంగా బరువు ఉన్న వాళ్ళకి. అట్ ది సేమ్ టైం మీకు ఫ్యూచర్లో వచ్చే కార్డియాక్ కాంప్లికేషన్ రిస్క్ కూడా తగ్గిస్తుంది. సో ఇవి లేటెస్ట్గా డెవలప్మెంట్. ఇప్పుడు ఈ డయాబెటీస్ ఉన్నప్పుడు మనకు వచ్చే లక్షణాలు ఏంటి? 90% మందికి డయాబెటీస్ వల్ల ఎటువంటి సిమ్టమ్స్ ఉండవు. ఈ ఒక 10% మందికి బాగా నీరసంగా ఉండడం, అధికంగా యూరిన్ వెళ్ళటం, రెండవది వెయిట్ తగ్గిపోవడం. కొంతమందికి వెయిట్ ఎక్కువే ఉంటారు, బట్ ఈ నీరసం అనేది అధికంగా ఉంటుంది. అండ్ కొన్నిసార్లు యూరిన్ ఇన్ఫెక్షన్ అది రావడం, లేకపోతే స్కిన్ ఇన్ఫెక్షన్స్ రావడం, ఇవన్నీ ఉంటాయి. సో అందుకనే 90% మందికి లక్షణాలు అనేవి బయటికి క్లియర్గా కనిపించవు. సో మనం ఏం చేయాలంటే అట్లీస్ట్ 20 ఇయర్స్ దాటాక షుగర్ అనేది ఒకసారైనా చెక్ చేసుకోవాలి. చిన్న వయసులో ఇలా నీరసం, ఎక్కువ యూరిన్ అవడం ఇలాంటి వాళ్ళకి కూడా షుగర్ టెస్ట్ అవసరం అయితే చేసుకోవాలి. ఈ షుగర్ అనేది టెస్ట్ చేసి అధికంగా షుగర్ ఉందా లేదా నిర్ధారించడానికి 2 రకాలు. ఒకటి ఫాస్టింగ్ షుగర్ చేయాలి. 12 hours ఫాస్టింగ్లో మీరు బ్లడ్ షుగర్ మిషన్తో కాదు, ల్యాబ్కి బెడ్ ఇచ్చి చెక్ చేయాలి. గ్లూకోమీటర్ మిషన్లో మీకు 20 నుంచి 30 మిల్లీగ్రామ్స్ ఆఫ్ షుగర్ వేరియేషన్ ఉంటుంది. సో ల్యాబ్లో ఇచ్చే ఫాస్టింగ్ షుగర్ కన్ఫర్మ్ చేయొచ్చు. రెండోది HbA1c, గ్లైకోసిలేటెడ్ హిమోగ్లోబిన్ అంటారు. ఈ టెస్ట్ ద్వారా మీకు షుగర్ ఉందా లేదా కన్ఫర్మేషన్ క్లియర్గా వస్తుంది. ఇది 3 months యావరేజ్ షుగర్ టెస్ట్, యావరేజ్ షుగర్ వాల్యూస్ చూపిస్తుంది. మీకు బిఫోర్ డే కానీ ఆ డే కానీ తినే ఫుడ్ మీద డిపెండ్ అవ్వదు ఈ HbA1c టెస్ట్ అనేది. ఇది కాకుండా ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అని ఉంటుంది, అది కూడా ల్యాబ్లో చేస్తారు. సో ఈ 3 రకాల టెస్టుల ద్వారా మీరు షుగర్ ఉందా లేదా అని నిర్ధారించవచ్చు. తర్వాత ఒకసారి నిర్ధారించబడినట్టయితే మీరు క్వాలిఫైడ్ డాక్టర్ని సంప్రదించవచ్చు. అది MD జనరల్ ఫిజిషియన్ డాక్టర్ కానీ, డయాబెటాలజిస్ట్ కానీ, ఎండోక్రైనాలజిస్ట్ కానీ, లేకపోతే సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ వాళ్ళు కూడా ఆల్రెడీ MD జనరల్ మెడిసిన్ చేసిన ఉంటారు కాబట్టి వాళ్ళైనా మీకు కరెక్ట్ సలహాలు, సూచనలు అండ్ ట్రీట్మెంట్ ఇస్తారు. ఈ ట్రీట్మెంట్ వచ్చేసరికి మీకు టైప్ 2 డయాబెటీస్కి ఇందాక చెప్పినట్టు ట్యాబ్లెట్స్ అనేవి ఫస్ట్గా ఇనిషియేట్ చేస్తారు. ఈ ట్యాబ్లెట్స్ వల్ల కంట్రోల్ లేని పక్షంలో మీకు ఇన్సులిన్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఈ ఇన్సులిన్ ఎప్పుడు పెట్టాల్సిన అవసరం వస్తుంది అంటే, చాలాసార్లు మీకు ఈ డయాబెటీస్ ట్యాబ్లెట్స్ ఎలా పనిచేస్తాయంటే, బాడీలో ప్యాంక్రియాస్లో ఉన్న ఇన్సులిన్ని బ్లడ్లోకి తీసుకొస్తుంది అధికంగా. ఒకసారి ప్యాంక్రియాస్లో రిలీజ్ అయ్యే ఇన్సులిన్ కంప్లీట్గా ఆగిపోయింది లేకపోతే సో ఇంకా ట్యాబ్లెట్స్, కొన్ని రకాల ట్యాబ్లెట్స్ పనిచేయవు. అలాంటి సిచ్యువేషన్లో మనం ఇన్సులిన్ కింద మారుస్తాం. ఇన్సులిన్ తీసుకోవడం వల్ల మీకు డయాబెటీస్ బాగా కంట్రోల్ అవుతుంది అండ్ ఫ్యూచర్లో వచ్చే కాంప్లికేషన్ కూడా తగ్గుతుంది. అట్ ద సేమ్ టైం ట్యాబ్లెట్స్ కూడా చాలా కొత్త రకాలు వచ్చాయి, వాటి వల్ల కూడా మనం కంట్రోల్ చేయొచ్చు. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మనకు షుగర్ వచ్చినప్పుడు మనం దాన్ని సీరియస్గా తీసుకోవాలి స్టార్టింగ్ స్టేజ్లో. దాన్ని లెగసీ ఎఫెక్ట్ అంటారు.
లెగసీ ఎఫెక్ట్ అంటే ఏంటంటే మనకు షుగర్ నిర్ధారించబడినప్పుడు మనం స్టార్టింగ్ 6 months 2-3 yearsలోనే మనం చాలా జాగ్రత్తలు తీసుకొని బాగా కంట్రోల్ పెట్టుకుంటే మనకి 10-20 years తర్వాత షుగర్ వల్ల వచ్చే హార్ట్ ప్రాబ్లం కానీ, కిడ్నీ ప్రాబ్లం కానీ, బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ ఇవన్నీ రాకుండా ఉంటాయి. దాన్నే లెగసీ ఎఫెక్ట్ అంటారు. మనం ఫస్ట్ 2 years 3 years 5 years బాగా నెగ్లెక్ట్ చేస్తే తర్వాత మనం కంట్రోల్ చేసినా బట్ ఇనీషియల్గానే బాడీలో సెల్యులర్ డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది. దానివల్ల ఫ్యూచర్లో 10 years తర్వాత వచ్చే కాంప్లికేషన్స్ రిస్క్ ఎక్కువ ఉంటుంది, కాంప్లికేషన్ సివియారిటీ కూడా ఎక్కువ ఉంటుంది. సో షుగర్ కంట్రోల్ పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అట్ ద ఇనీషియల్ స్టేజ్ పర్టికులర్లీగా. రెండోది, మీరు మందులు వాడుతున్నారు ఆర్ ఇన్సులిన్ వాడుతున్నారు, మీ షుగర్ కంట్రోల్ ఉందా లేదా అనేది ప్రతి 6 monthsకి ఒకసారి అయినా మినిమం చెక్ చేసుకోవాలి. ఒకటి ఫాస్టింగ్ షుగరు, రెండోది HbA1c. ఈ HbA1c అనేది మీకు 3 నుంచి 4 నెలల వరకు మీ యావరేజ్ బ్లడ్ షుగర్ ఎంత ఉందో చెప్తుంది. అది క్లియర్గా మీ షుగర్ టోటల్ కంట్రోల్ ఉందా లేదో చెప్తుంది. అలాగే HbA1c వాల్యూనే మీకు ఫ్యూచర్లో వచ్చే హార్ట్ ప్రాబ్లమ్, కిడ్నీ ప్రాబ్లం కానీ, బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ, ఐ ప్రాబ్లమ్స్ కానీ వస్తుందా లేదా అనేది దాంట్లోనే తెలుస్తుంది. షుగర్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ అనేవి ఒకటి హార్ట్ అటాక్ కానీ, రెండోది హార్ట్ ఫెయిల్యూర్ కానీ, హార్ట్లో ఎలక్ట్రికల్ డిస్టర్బెన్సెస్ కానీ ఇవన్నీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాగే బ్రెయిన్ స్ట్రోక్ రావడం, కిడ్నీ ఫెయిల్ అవ్వడం అండ్ మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ అంటారు, అవి రెటీనా ఎఫెక్ట్ అవ్వడం, క్యాటరాక్ట్ రావడం, అలాగే కాళ్ళు నరాలు, చేతి నరాలు ఎఫెక్ట్ అవుతాం, న్యూరోపతి అంటారు. అలాగే కాళ్ళలో బ్లడ్ నరాలు కూడా బ్లాకేజీలు వచ్చేస్తాయి, పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్ అంటారు. సో ఇలాంటి రకరకాల జబ్బులు షుగర్ వల్లే వస్తాయి. అందుకనే షుగర్ అనేది ఇప్పుడు రిస్క్ ఫ్యాక్టర్ కింద పరిగణించడం లేదు. ఇప్పుడు షుగర్ అనేది ఒక జబ్బు కింద తీసుకోవాలి. మనకు షుగర్ రాకుండా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో నేను ఇప్పుడు చెప్తాను. షుగర్ రాకుండా ఉండాలంటే మనం ఎర్లీ ఏజ్ నుంచే మనం ప్రాపర్ ఎక్సర్సైజ్ అంటే వీక్లీ 5 times ఒక 1/2 hour ఎక్సర్సైజ్ 5 days ఇన్ ఏ వీక్ చేస్తే సరిపోతుంది. అట్ ద సేమ్ టైం డైట్ కూడా ఎక్కువ షుగర్ కంటెంట్ ఉన్న ఫుడ్స్ అండ్ క్యాన్డ్ ఫుడ్స్, ఎక్కువ కార్బోహైడ్రేట్ ఉన్న ఫుడ్స్ అండ్ ఫ్యాట్, నాన్ వెజ్ అవన్నీ కూడా తక్కువలో తినాలి. ఎక్కువ ఫైబర్, ఫ్రూట్స్, వెజిటబుల్స్, లీఫీ వెజిటబుల్స్ ఇలాంటి ఫుడ్ ఎక్కువ తిన్నట్టయితే మీకు షుగర్ లాంగ్ టర్మ్లో రాకుండా ఉంటుంది. రెండోది, ఈ ఎక్సర్సైజ్, డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. దీంతోపాటు స్ట్రెస్ ఫ్యాక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్. మనం ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ 21st centuryలో స్ట్రెస్ అనేది మేజర్ రిస్క్ ఫ్యాక్టర్. హార్ట్ అటాక్ రావడానికైనా, షుగర్ రావడానికైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికైనా, బీపీ రావడానికైనా. సో స్ట్రెస్ అనేది మినిమం 8 hours ఆఫ్ కంటిన్యూస్ స్లీప్ అనేది పర్ డే ఉండాలి కంపల్సరీగా. అండ్ 8 hours ఆఫ్ వర్క్, రిమైనింగ్ 4 to 5 hours కొంత రిలాక్సేషన్ పీరియడ్ అనేది కూడా ఉండాలి ఒక 24 hours. స్ట్రెస్ ఎక్కువ ఉండడం వల్ల షుగర్ అనేది వచ్చే ఛాన్స్ హై ఉంటుంది. అట్ ద సేమ్ టైం దానివల్ల హార్ట్ స్ట్రోక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చే రిస్క్ కూడా చాలా హై ఉంటుంది. ఇప్పుడు షుగర్ వచ్చిన తర్వాత ఒకవేళ మీకు హార్ట్ ప్రాబ్లం వచ్చి బైపాస్ కానీ, స్టెంట్ కానీ చేసినట్టయితే మీరు మందులు అవి జాగ్రత్తగా వాడాలి. అట్ ద సేమ్ టైం షుగర్ కంట్రోల్ పెట్టుకోవాలి. షుగర్ కంట్రోల్ పెట్టుకుంటే మీకు ఫ్యూచర్లో వచ్చే సెకండ్ అటాక్ కానీ, మళ్ళీ స్టెంట్ పడే అవకాశం కానీ, మీ బైపాస్ అయ్యాక ఈ గ్రాఫ్ట్లు బ్లాక్ అవ్వడం కానీ రిస్క్ అనేది బాగా తగ్గుతుంది. సో షుగర్ కంట్రోల్ పెట్టుకోవడం వల్ల మనకి ఫ్యూచర్ కాంప్లికేషన్ రిస్క్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఫైనల్గా షుగర్ యొక్క డైట్ అనేది ఏంటనేది మీకు ఇంతకుముందే చెప్పాను. మీరు అధికంగా ఫ్రూట్స్, ఫైబర్ ఫుడ్ ఎక్కువ తినాలి. అండ్ షుగర్ పేషెంట్స్ టైంకి తినాలి. 8 గంటలు, మధ్యాహ్నం 1 గంట, నైట్ 7 o'clock. టైమింగ్స్ 1 hour అటు ఇటు అయినా పర్లేదు, బట్ క్రాస్గా లేట్ అయిన వల్ల ఒకసారి షుగర్ డౌన్ అవ్వడం కానీ, షుగర్ ఫ్లక్చుయేషన్స్ కూడా ఎక్కువ ఉంటాయి. ఈ షుగర్ ఫ్లక్చుయేషన్స్ ఎక్కువ ఉన్నట్టయితే మీకు లాంగ్ టైంలో కాంప్లికేషన్స్ రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. సో టైంకి తినడం, టైంకి ట్యాబ్లెట్స్ కానీ, ఇన్సులిన్ కానీ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ డైట్ కూడా షుగర్ కంప్లీట్గా మానేయాలి. రైస్, కార్బోహైడ్రేట్ ఉన్న ఫుడ్ తక్కువ తినాలి, స్వీట్స్ తినకూడదు. అండ్ ఎక్కువ ఫ్రూట్స్, ఫైబర్ ఉన్న ఫుడ్ తినాలి, లీఫీ వెజిటబుల్స్ తినాలి. ఈవెన్ ఫ్రూట్స్ కూడా మీరు జాంకాయ, బొబ్బాస్కాయ, యాపిల్, ఆరెంజ్ ఈ 4 ఫ్రూట్స్ తినొచ్చు. మ్యాంగో, బనానా ఇలాంటివి షుగర్ అధికంగా పెంచుతాయి. ఇలాంటివి మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేయాలి. సో షుగర్ ఉంటే కంప్లీట్ ఫ్రూట్స్ తినకూడదు అలాంటిది లేదు. అలాగే మీకు చెప్పాను, ఎక్సర్సైజ్ షుగర్ రాకుండా ఉండడానికి కూడా ఎక్సర్సైజ్ మంచిదే. అలాగే షుగర్ వచ్చిన తర్వాత కూడా ఎక్సర్సైజ్
చేసినట్టయితే మీ షుగర్ బెటర్ కంట్రోల్ ఉంటుంది. మీకు ఇన్సులిన్ డోసేజ్ కానీ అలాగే ట్యాబ్లెట్స్ డోసేజ్ కానీ కొంతవరకు తగ్గించడం అనేది జరుగుతుంది. సో ఇవి షుగర్కి తీసుకోవాల్సిన జాగ్రత్తలు. సో ఫైనల్గా యాజ్ ఎ కార్డియాలజిస్ట్గా మీకు నేను ఒకటి విషయం చెప్తాను. ఈ డయాబెటీస్ అనేది ఇప్పుడు జబ్బుగా పరిగణించారు. ఒకసారి డయాబెటీస్ ఉందంటే మీకు కార్డియోవాస్కులర్ కాంప్లికేషన్స్ అనేవి ఆటోమేటిక్గా వచ్చే ఛాన్స్ హై ఉంటుంది. సో దానికోసం మీరు షుగర్ జాగ్రత్త కంట్రోల్ పెట్టుకోవాలి. కార్డియోవాస్కులర్ కాంప్లికేషన్ అంటే హార్ట్ అటాక్, మల్టిపుల్ హార్ట్ బ్లాకేజెస్, మల్టిపుల్ స్టెంట్స్, బైపాస్కి వెళ్ళే రిస్క్ కానీ అలాగే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే రిస్క్ కానీ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. సో అందుకని షుగర్ వచ్చినప్పుడు మీరు జాగ్రత్త కంట్రోల్ పెట్టుకున్నట్టయితే ఫ్యూచర్ హార్ట్ ప్రాబ్లమ్స్, హార్ట్ అటాక్స్ అనేవి తగ్గుతాయి. సపోజ్ మీకు హార్ట్ అటాక్ వచ్చినప్పుడే షుగర్ ఫస్ట్ టైం గుర్తించబడింది అనుకోండి, అప్పుడు కూడా మీరు ఇంకా జాగ్రత్తగా షుగర్ కంట్రోల్ పెట్టుకున్నట్టయితే మీకు మళ్ళీ సెకండ్ అటాక్ కానీ మీ లైఫ్ రిస్క్ కానీ సడన్ కార్డియాక్ డెత్ రిస్క్ కానీ ఇవన్నీ కానీ బాగా తగ్గడానికి అవకాశం ఉంటుంది.